ఫ్రెండ్స్ పొద్దున్న లేస్తే మనం ఏదో ఒక యూపీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో పాల ప్యాకెట్ తీసుకున్నా, ఏదన్నా పరుగు తీసుకున్నా, ఏమన్నా కూరగాయలు తీసుకున్నా యూపీఐ ట్రాన్సాక్షన్స్ మన జీవితంలో మమేకం అయిపోయినాయి. ఒక భాగం అయిపోయినాయనమాట. సో, ఇప్పుడు దాని మీద జీఎస్టీ వేస్తే ఎట్లా ఉంటుంది? సో, జీఎస్టీ ఏస్తే మనం ఎంత డబ్బులు పంపిస్తే, ఎంత డబ్బులు పరిధి దాటితే జీఎస్టీ ఏస్తారు? ఆ జీఎస్టీ అమౌంటు ఎంతుంటుందంటే 3%, 4%, 5%, లేక రిసీవ్ చేసుకుంటే కూడా జీఎస్టీ పడుతుందా? మనం ఏమేమి ట్రాన్సాక్షన్స్ చేస్తే జీఎస్టీ పడే అవకాశం అయితే ఉందో ఫ్యూచర్‌లో మొత్తం వివరంగా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా వీడియో చాలా ఉపయోగపడే వీడియో. రెగ్యులర్‌గా మనం ఏం చేస్తుంటాం అంటే పొద్దున్న లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేదాకా కూడా పొద్దున్నే పాల ప్యాకెట్‌తో మొదలైన యూపీఐ ట్రాన్సాక్షన్ మనం రాత్రి రెస్టారెంటో లేకపోతే ఇంటికొచ్చే ఓలానో దాంతో ముగుస్తుంది. మధ్యాహ్నం స్విగ్గీ కానీ, తర్వాత లేకపోతే జొమాటో కానీ, ఏదైనా షాపింగ్ కానీ, ఆటో కానీ, కార్ కానీ, కూరగాయలు అసలు చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క చోట మనం యూపీఐ వాడుతూనే ఉంటాం. అసలు జేబులో డబ్బులు పెట్టుకోవటం, కొంతమందైతే వాలెట్ పెట్టుకోవటమే మానేశారంటే అతిశయోక్తి కాదు. యూపీఐ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇది కోవిడ్ తర్వాత 90 నుండి 99% దాకా పెరిగిపోయింది. వస్తున్న టెక్నాలజీని మనం వాడటం తప్పేం కాదు. కాకపోతే టెక్నాలజీ మనల్ని శాసించేలా ఉండకూడదు. టెక్నాలజీని మనం శాసించాలన్నమాట. సో, ఇప్పుడు ఏమవుతుందంటే టెక్నాలజీ మనల్ని శాసిస్తుందన్నమాట. సో, అలా అయిపోయింది. సో, యూపీఐకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ 2000 దాటితే గనక జీఎస్టీ పడే అవకాశం అయితే ఉందంట. విశ్వసనీయ వర్గాలతో మనం మాట్లాడి తెలుసుకున్న విషయం ఏంటంటే దాదాపుగా 2000 అంతకంటే పైన మనం పంపిస్తే కనుక 18% జీఎస్టీ పడే అవకాశం అయితే ఉందంట. అయితే ఇందులో కొన్ని చోట్ల ఈ ట్రాన్సాక్షన్స్‌కి మినహాయింపు కూడా ఉందంట. ఆ మినహాయింపు ఎక్కడుందో వాయించే ప్రాసెస్ ఎక్కడుందో 2 చూద్దాం మనం చూడండి. యుటిలిటీ బిల్ పేమెంట్స్‌కి అయితే ఏదన్నా 2000 అంతకంటే ఎక్కువ మనం బిల్ పేమెంట్స్ చేసామనుకోండి, అది కరెంట్ బిల్ అయినా సరే 18% మనకి ఇక్కడ పడే అవకాశం అయితే ఉంటుంది. 18% అనేది ఫిక్స్ కాదు. ఇది ఎంతో ఫిక్స్ చేసే అవకాశం అయితే లేకపోలేదు. కంపల్సరీ పడిద్ది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. రెండోది ఏంటంటే ఆన్‌లైన్ షాపింగ్. ఆన్‌లైన్ షాపింగ్ మనం చేస్తే గనుక కంపల్సరీగా 2000 అంతకంటే ఎక్కువ మనం పే చేస్తే గనుక కంపల్సరీగా జీఎస్టీ పడుతుందంట. ఫుడ్ డెలివరీ 2000 అంతకంటే ఎక్కువ మనం ఎక్కడన్నా ఫుడ్‌కి సంబంధించిన తినిన తర్వాత రెస్టారెంట్‌లోనో లేకపోతే స్ట్రీట్ ఫుడ్ ఎక్కడ తిన్నా సరే, ఏమన్నా కొన్నా సరే, ఫుడ్‌కి సంబంధించిన ఐటమ్స్ కొన్నా తిన్నా ఇక్కడ జీఎస్టీ అనేది యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా 2000 అంతకంటే ఎక్కువ ఏమన్నా ట్రాన్సాక్షన్ చేస్తే కనుక జీఎస్టీ అయితే పడే అవకాశం ఉంది. ట్రావెలింగ్ బుకింగ్ చేసుకుంటే, ఫ్లైట్ బుక్ చేసుకున్న, ట్రైన్ బుక్ చేసుకున్న, బస్ బుక్ చేసుకున్న, కార్ బుక్ చేసుకున్న, ఆటో బుక్ చేసుకున్న 2000 దాటితే కనుక జీఎస్టీ పడే అవకాశం అయితే ఉంది. తర్వాత ఫ్రీలాన్సింగ్ ఇన్వాయిసింగ్ కూడా ఇక్కడ జీఎస్టీ పడే అవకాశం అయితే ఉందంట. ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనం ఎవరికన్నా ప్రీ ట్రాన్స్ఫర్ చేస్తేనే ఇక్కడ జీఎస్టీ అనేది లేదంట. ఇదొక్కటి మినహాయిస్తే ప్రతి దానికి జీఎస్టీ అయితే ఉంది. 2000 లోపు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. 2000 పైన మనం వాడితే కనుక ఇవన్నీ చెప్పినన్ని జీఎస్టీ అయితే వాయించే అవకాశం అయితే లేకపోలేదు. అతి త్వరలో ఆ జీఎస్టీ అనేది 18%, 13%, 3%, 1% అన్నది మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా అప్డేట్ అయితే రావటం జరుగుతుంది. అప్డేట్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. ఆల్రెడీ మనం చాలాసార్లు చూసాం. యూపీఐ యాప్స్ ఇదివరకు రీఛార్జ్ చేసుకుంటే కనుక ఫ్రీగా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనం జీఎస్టీ చెల్లించి మనం రూ. 10, రూ. 100 రీఛార్జ్ చేసుకున్న రూ. 3, రూ. 4 చెల్లిస్తున్నాం. ఇప్పుడు 2000కి జీఎస్టీ వేస్తారంటే ఇది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన న్యూస్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే మనం చేతితో డబ్బులు ఇచ్చి మనం క్యాష్ చేతిలో పెట్టుకొని వాడటం అలవాటు చేసుకుంటే వీటన్నిటిని మనం నివారించే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దీని మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ బాక్స్లో రాసి తెలియజేయండి.